Hi friends, welcome to my channel GK Competitions. This is Ajay MNR. How is your preparation, friends? Please continue your preparation. After a week gap, I'm again coming with methodology classes. Right. Today, ఈరోజు మనము జీవశాస్త్రం మెథడాలజీ కదా మెథడాలజీ బోధన అభ్యసన శాస్త్రం నుంచి మూడవ చాప్టర్లో మనం ఉన్నాం. మూడవ చాప్టర్ బోధన అభ్యసన లక్ష్యాలు. జీవశాస్త్ర అభ్యసన లక్ష్యాలు అనే చాప్టర్లో మనం ఉన్నాం. ఈ చాప్టర్లో గత క్లాస్లో భాగంగా మనం శాస్త్రీయ వైఖరి లేదా శాస్త్రీయ నిగ్రహం పిల్లల్లో అభివృద్ధి చెందాలంటే వారిలో పెంపొందించవలసిన లక్షణాలు ఏమి అని మనం 8 లక్షణాల గురించి మనం డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో మనం విజ్ఞాన శాస్త్ర ప్రాచుర్యం యొక్క ప్రాముఖ్యత, అలాగే ప్రాచుర్యంలో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర మనం తెలుసుకుంటున్నాం. చూడండి, ఈ కాన్సెప్ట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అనేది దానికి బాగా ప్రాచుర్యం కల్పించాలి. ఎందుకు మనం నేర్చుకున్నాం, విజ్ఞాన శాస్త్రం మానవాళికి ఎంత ఉపయోగపడుతుందో కూడా మనం చూసాం. మరి విజ్ఞాన శాస్త్రము ప్రాచుర్యంలోకి రావాలంటే ముఖ్యంగా ఎవరు పాత్ర పోషించాలి అంటే ఉపాధ్యాయుడు. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్లో తరగతి గదిలో విజ్ఞాన శాస్త్రాన్ని పిల్లలకి బాగా అర్థమయ్యేలాగా వంట పట్టిస్తాడో ఆటోమేటిక్గా విజ్ఞాన శాస్త్రం మీద ఆ యొక్క అభిరుచి పెరుగుతుంది. అది కూడా చాలా బాగా ప్రాచుర్యము జరుగుతుంది. సో ఈరోజు క్లాసులో భాగంగా మనం విజ్ఞాన శాస్త్ర ప్రాచుర్యం యొక్క ప్రాముఖ్యత, ఆ ప్రాచుర్యంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, విజ్ఞాన శాస్త్ర ఫలితాలు మరింతగా సమాజానికి అందాలంటే దాని గురించిన అవగాహన ఉండాలి కదా. సమాజానికి విజ్ఞాన శాస్త్రం యొక్క ఆ ఫ్రూట్స్ అనేవి ఆ సమాజానికి అందాలంటే మొట్టమొదటిగా విజ్ఞాన శాస్త్రాన్ని గురించిన అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉంటేనే శాస్త్ర జ్ఞానాన్ని నిత్య జీవితానికి అన్వయించుకోవడం సాధ్యమవుతుంది. తర్వాత సమాజంలోని వనరులను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవన విధానముని కొనసాగించవచ్చు. అందుకే విజ్ఞాన శాస్త్రం విద్యాలయాలను దాటి ప్రజల్లోకి వెళ్ళాలి. అంటే తరగతి గదిలో విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం మాత్రమే కాదు, తరగతి గది బయటికి వెళ్ళాలి, అంటే సమాజంలోనికి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. అప్పుడు దీనివల్ల వారిలో మూఢనమ్మకాలు తొలగిపోతాయి. There are many superstitious beliefs among the people. మన సమాజంలో ఎక్కువ మూఢనమ్మకాలు ఎక్కువ. ఆ మూఢనమ్మకాల వల్ల పైసా ఉపయోగం అయితే సమాజానికి లేదు, కానీ ఇంకో రకంగా చెప్పాలంటే మూఢనమ్మకాల వల్ల సమాజానికి ఎప్పుడూ చేటే. అంటే వాస్తవాలకు దూరంగా ఉంటాయి కాబట్టి మూఢనమ్మకాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఈ మూఢనమ్మకాలు తొలగాలంటే విజ్ఞాన శాస్త్రం యొక్క విజ్ఞానము ప్రజల్లోకి వెళ్ళాలి. విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి చిన్న సంస్థల నుంచి పెద్ద సంస్థలు తమ వంతు కృషి చేస్తూనే ఉంటాయి. జన విజ్ఞాన వేదికని ఆ సైన్స్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా ఈ సూపర్స్టిషియల్ బిలీఫ్స్కి వ్యతిరేకంగా ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది. విచారకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో కూడా చదువుకొని టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా లక్షల్లో జీతాలు తీసుకునేవారు కూడా ఆ పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలను పాటిస్తూనే ఉన్నారు. వీళ్ళే ఆ పాటించే విషయంలో ఈ సో కాల్డ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపులే చాలా వరకు ముందే ఉన్నారు ఫ్రెండ్స్. అంటే వీరికి ఎంత డెవలప్మెంట్ జరిగినా, వారు ఎంత చదివినా కానీ వాడు మూఢ విశ్వాసాలని వదులుకోలేకుండా ఉన్నారు. చాలా విచారకరం. కొన్ని పరోక్షంగా ఆర్థిక సహాయాన్ని అందచేయటం ద్వారా తన వంతు పాత్ర నిర్వహిస్తున్నాయి. వీళ్ళు ఈ సంస్థలు ఏం చేస్తున్నాయంటే వారు రకరకాల కార్యక్రమాల ద్వారా, ప్రోగ్రాంల ద్వారా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలను తొలగించడానికి వారు కృషి చేస్తూనే ఉన్నారు. విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని సామాన్య ప్రజలకు అందించడానికి ప్రభుత్వంతో పాటు ప్రభుత్వేతర సంస్థలు, అలాగే పాఠశాలలు, ఉపాధ్యాయులు తనదైన శైలిలో బాధ్యతలు పోషిస్తున్నారు. ఆల్రెడీ జరుగుతుంది. ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ప్రజలకు అందించడానికి
వాటిలో తోడ్పడుతున్న వారు ఎవరెవరు అంటే ముఖ్యంగా 3 రకాలైన కేటగిరీలు ఉన్నాయి. ఒకటి 4 ఉన్నాయి. ప్రభుత్వము ఉంది, అలాగే ప్రభుత్వేతర సంస్థలు అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, NGOs అంటాం. పాఠశాలలు, ఉపాధ్యాయులు ఆల్రెడీ బాధ్యతలు పోషిస్తున్నారు. విద్యార్థులలో ఈ జ్ఞానాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయుడి పాత్రను ఇప్పుడు చర్చిద్దాం. విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానాన్ని పెంపొందించడంలో, రగిలించడంలో ఉపాధ్యాయుడు ఎలాంటి పాత్ర పోషించాలి అని మనం చూద్దాం. చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్. వీటిలో కొన్ని పాయింట్స్ ఇచ్చి వీటిలో విజ్ఞాన శాస్త్రాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయుని పాత్రలో భాగము కానీ అంశమును గుర్తించండి అని ప్రశ్న కూడా ఇవ్వచ్చు. ఒకటి చూడండి, ఏ పనినైనా సమగ్రంగా లేదా విస్తృతంగా సాధించాలంటే, సమగ్రంగా అంటే ఏ విషయాన్ని కూడా విస్మరించకుండా అన్ని విషయాలకి సమ ప్రాధాన్యత ఇస్తూ విస్తృతంగా ఆ విషయాన్ని సాధించాలంటే అది కేవలం ఉపాధ్యాయులతోనే గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మీకు కాబోయే టీచర్స్కి ఎంత బాధ్యత ఉందో, ఎంత బాధ్యత. ఒక సమాజం ప్రగతి వైపు నడవాలన్నా, ఒక సమాజం కుంటుబాటుతో నడవాలన్నా అది ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుంది. కాబట్టి కాబోయే ఉపాధ్యాయులు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయులతో అలాగే తరగతి గదిలోనే సాధ్యపడుతుంది. ఒక పెద్ద ఆయన అన్నారు కదా, ఒక దేశ నాయకుడు, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది అన్నాడు. దేశ భవిష్యత్తు అనేది తరగతి గదుల్లో నిర్మితమవుతుందంట. అంటే మనం తరగతి గదిలో పిల్లలకి ఎంత ఎఫెక్టివ్గా జ్ఞానాన్ని కనుక మనం అందించగలిగితే దేశం యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. విజ్ఞాన శాస్త్ర ప్రచారంలో ఉపాధ్యాయులు ప్రముఖ పాత్ర వహించి విద్యార్థులతో క్రింది కార్యక్రమాలను చేపట్టాలి. వారు ఏం చేయాలి? ఉపాధ్యాయులు వారు తెలుసుకోవటం మాత్రమే కాదు, వారు పాటించడం మాత్రమే కాదు, కానీ పిల్లల ద్వారా కూడా వాటిని చేపట్టేలాగా చేయాలి. ప్రయోగశాల నిర్వహణకు శాస్త్ర అభ్యసనంలో క్రొత్త విషయాలను కనిపెట్టడానికి విద్యార్థులకు తగిన ఏర్పాట్లు కల్పించాలి. ప్రయోగశాల ఏదైతే ఉందో సైన్స్ ల్యాబొరేటరీలో పిల్లలకు అనుకూలంగా ఉండాలి. కొత్త విషయాలను కనిపెట్టడానికి పిల్లలకు అది ఒక మార్గదర్శకంగా అనుకూలమైన వాతావరణంగా కలిగి ఉండాలి. తర్వాత వైజ్ఞానిక ప్రదర్శనలు, విజ్ఞాన శాస్త్ర చలనచిత్ర ప్రదర్శన, శాస్త్రవేత్తల ఉపన్యాసాలు, ప్రయోగశాలలు, క్షేత్ర పర్యటనలు, క్విజ్, వ్యాస రచనలు నిర్వహణతో పాటు ఎన్నో సమాజోపయోగ కార్యక్రమాలను ఉపాధ్యాయుడు నిర్వహించాలి. ఉపాధ్యాయుడు యొక్క బాధ్యత చూడండి, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించాలి, విజ్ఞాన శాస్త్ర చలనచిత్ర ప్రదర్శన నిర్వహించాలి, శాస్త్రవేత్తల ఉపన్యాసాలని పిల్లలకు అందించాలి, ప్రయోగశాలలను నిర్వహించాలి, పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్కి క్షేత్ర పర్యటనకు తీసుకువెళ్ళాలి, పిల్లలకి క్విజ్ని కండక్ట్ చేయాలి, అలాగే వారికి ఒక కాన్సెప్ట్ మీద ఒక వ్యాస రచన వారికి నిర్వహించాలి. ఇలా ఎన్నో సమాజోపయోగ మామూలు కార్యక్రమాలు కాదు ఫ్రెండ్స్, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను ఉపాధ్యాయుడు నిర్వహించాలి. చూడండి ఎంత మల్టీ టాస్క్ టీచర్స్కి సింపుల్గా టీచర్ అయిపోదాము, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అలా ఒక హ్యాపీగా జరిగిపోతుంది అనుకోవడానికి లేదు ఫ్రెండ్స్. వాస్తవంగా చెప్పాలంటే టీచర్కి ఉన్న టాస్క్ మల్టీ టాస్క్. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నువ్వు టీచర్గా ఫెయిల్ అవుతావు, అలాగే పిల్లలు కూడా వారు నీ వల్ల ఫెయిల్యూర్ అవుతారు. ఎప్పుడైతే టీచర్ ఇవన్నీ కూడా 100% పాటించి పిల్లల చేత పాటింప చేస్తాడో టీచరు సక్సీడ్ అవుతాడు, అలాగే పిల్లలు కూడా వారు కూడా సక్సీడ్ అవుతారు. తర్వాత పాయింట్ చూడండి, సామాన్య ప్రజలలో శాస్త్రీయ అవగాహన పెంచడానికి ఉపాధ్యాయుడు అనియత విజ్ఞాన కార్యక్రమాలు అంటే వైజ్ఞానిక సంఘాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, వైజ్ఞానిక గ్రంథాలయాలు మొదలైనవి చేపట్టాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ పాయింట్ మీద ఒక బిట్ కూడా అడిగే అవకాశం ఉంది. ఎలా అంటే సామాన్య ప్రజల్లో శాస్త్రీయ అవగాహనకు పెంపొందించడానికి సహాయపడే కారకాలు ఈ క్రింది వానిలో గుర్తించండి, లేదా కారకం కాని వాటిని ఈ క్రింది వానిలో గుర్తించండి అని అడగవచ్చు. అసలు కారకాలు ఏమిటి? సామాన్య
శాస్త్రీయ అవగాహన పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే ఇన్ఫార్మల్ అనియత విజ్ఞాన శాస్త్ర కార్యక్రమాలు అంటే వైజ్ఞానిక సంఘాలు, సైన్స్ క్లబ్స్, వైజ్ఞానిక ప్రదర్శనలు, సైన్స్ ఎగ్జిబిషన్స్, అలాగే వైజ్ఞానిక గ్రంథాలు, సైన్స్ లైబ్రరీ మొదలైనవి చేపట్టాలి. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్, ఉపాధ్యాయుడు వైజ్ఞానిక సంఘాలను ఏర్పాటు చేసి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలి. ఉపాధ్యాయునికి బాధ్యత చూడండి, వైజ్ఞానిక సంఘాలను ఏర్పరచాలి, అలాగే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలి. ఉదాహరణ చూద్దాం. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, అలాగే వైజ్ఞానిక పుస్తకాల ముద్రణ, చెట్ల పెంపకం మొదలైనవి అనియత విజ్ఞాన శాస్త్ర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజల్లో శాస్త్రీయ అవగాహనను పెంపొందించవచ్చు. ఈ బాధ్యత ఉపాధ్యాయునిదే. తర్వాత పాయింట్ చూడండి. విద్యార్థులకు విజ్ఞాన శాస్త్ర సమాచారం అందించాలి, అలాగే విద్యా విలువలు, ఎడ్యుకేషనల్ వాల్యూస్ నేర్పాలి, అలాగే విరామకాల సద్వినియోగం, ఖాళీ సమయాలను వినియోగించుకోవడం, అలాగే సమాజ శ్రేయస్సు, నైపుణ్యాలు, మంచి అలవాట్లు పెంపొందించడంలో ఉపాధ్యాయుని పాత్ర కీలకమైనది. తర్వాత ఫ్రెండ్స్, ఈ పాయింట్స్లో ఏదైనా ఒక పాయింట్ గురించి అడగవచ్చు. సరైన ప్రవచనాన్ని గుర్తించండి అని అడగవచ్చు, లేదా సరికాని ప్రవచనాన్ని గుర్తించమని కూడా. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుని పాత్రకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి అని కూడా అడగవచ్చు. చూడండి, గ్రామాలలో వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్రపరమైన వివరాలను అందిస్తూ సమాజోపయోగ కార్యక్రమాలను చేపట్టడానికి సలహాలు ఇవ్వాలి. అలాగే విజ్ఞాన శాస్త్ర ప్రాముఖ్యత, దాని వినియోగంపై చర్చలు, సెమినార్లు, వాదనలు, ప్రాజెక్టులు చేపట్టి అందులో విద్యార్థులు పాల్గొనేటట్టు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయునిదే. తర్వాత చూడండి, గ్రామాల్లో విజ్ఞాన శాస్త్ర విషయాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతో ఎన్సీఈఆర్టీ వారు, ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్, అలాగే ఎస్సీ అంటే స్టేట్కి సంబంధించింది, వారు ప్రవేశపెట్టిన సంచార ప్రయోగశాల, వెరీ వెరీ ఇంపార్టెంట్, మొబైల్ సైన్స్ ల్యాబొరేటరీ, సంచార ప్రయోగశాల, అలాగే విజ్ఞాన శాస్త్ర పేటికలు, సైన్స్ కిట్స్ మొదలైన వాటి ద్వారా విజ్ఞాన శాస్త్రంపై ప్రజల్లో, సమాజంలో అవగాహనను కల్పించవచ్చు. ఇంకా ఎలా కల్పించవచ్చు అంటే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన దినోత్సవాలను పాఠశాలలో జరిగేలా ఏర్పాటు చేయడం. మనం చూస్తూ ఉంటాం ఆల్రెడీ స్కూల్లో సైన్స్ డే, మ్యాథ్స్ డే అని, అలాగే యుఎన్ఓ డే అని కదా, ఎడ్యుకేషన్ డే అని, లిటరసీ డే అని, టీచర్స్ డే అని, ఇలా ఎన్నో డేస్ జరుగుతూ ఉంటాయి. అలాగే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన దినోత్సవాలను ఏర్పాటు చేయాలి. అంటే జాతీయ సైన్స్ దినోత్సవం ఆయన సర్ సివి రామన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తాం. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న, అలాగే ఓజోన్ డే సెప్టెంబర్ 16న, ఎయిడ్స్ డే డిసెంబర్ 1 లాంటి దినోత్సవాలను పాఠశాలలో ఏర్పాటు చేయాలి. తద్వారా పిల్లల్లో వచ్చిన అవగాహన సమాజ అవగాహనకు తోడ్పడుతుంది. తర్వాత పాయింట్ చూడండి. ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాజంలోని సమస్యలను ఒక ప్రాజెక్ట్ పనిగా అప్పగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఏరియాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. వాటర్ ప్రాబ్లం ఉంటుంది కొన్ని ఏరియాల్లో, లేదా కొన్ని ఏరియాల్లో పొల్యూషన్ ప్రాబ్లము, కొన్ని ఏరియాల్లో పారిశుద్ధ్య లోపము, కొన్ని ఏరియాల్లో కుక్కల బెడద, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యను పిల్లలకి ఒక ప్రాజెక్టు పనిగా అప్పగించడం వల్ల ఇటు విద్యార్థులలో, సమాజంలో విజ్ఞాన శాస్త్ర జ్ఞానము, అవగాహనను పెంపొందించవచ్చు. రైట్. తర్వాత సైన్స్ మ్యాగజైన్లలో, వార్తాపత్రికలలో వర్ధమాన శాస్త్ర విషయాలపై వచ్చిన వార్తలపై, వర్ధమాన విషయాలు, కరెంట్ జరుగుతున్న విషయాలపై వచ్చిన వార్తలపై సమావేశమై చర్చించాలి. ఉదాహరణ, అన్నదాత పత్రిక, విజ్డమ్ లాంటి మ్యాగజైన్స్, వీటి గురించిన డిస్కషన్ మనం పిల్లలు చేపట్టలేక చేయాలి. తర్వాత శాస్త్రీయ పద్ధతి ద్వారా సమాజంలో ఉన్న సమస్యల గురించి,
ఏం సమస్యలు ఉన్నాయి సమాజంలో? కాలుష్యం అనే సమస్య ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, పర్యావరణ పొల్యూషన్ సమస్య ఉంది, అలాగే వ్యవసాయం. వీటన్నిటి గురించిన సమూహ ప్రాజెక్టులను నిర్వహించి వాటి పరిష్కార మార్గాలను కనుగొనటానికి ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించాలి. తర్వాత పై చెప్పిన అన్ని కార్యక్రమాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేటట్టు, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఇన్ని ప్లాన్ చేసినా కానీ పిల్లల్ని దానిలో ఒక భాగస్వామ్యం చేయకపోతే దెన్ దెర్ ఈజ్ ఆఫ్ నో యూజ్ ఆఫ్ ఎనీథింగ్. వారు పాల్గొనేటట్లు చూడాలి. విద్యార్థులు పొందిన ఈ జ్ఞానం ద్వారా సామాన్య ప్రజల్లో శాస్త్రీయ అక్షరాస్యతను పెంపొందించడానికి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. చూడండి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. ఉపాధ్యాయుడు క్లాసులో కూర్చొని విద్యార్థులకు బోధించి పరీక్షలు నిర్వహించి మూల్యాంకనం చేసి హోంవర్క్లు ఇవ్వటమే మాత్రమే కాదు ప్రియుల, అది 1%. కానీ చేయవలసిన పనులు చూడండి, బడికి వెలుపల సమాజంలో చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయో, ఎంత బాధ్యత ఉపాధ్యాయుని యొక్క భుజాల మీద ఉందో గమనించాలి. తర్వాత చూడండి పని యోజన, దీన్నే ప్రాజెక్ట్ వర్క్ అంటున్నాం తెలుగులో, ఇంగ్లీష్లో ప్రాజెక్ట్ వర్క్ అంటాం, తెలుగులో పని యోజన. సమాజానికి గొప్ప శాస్త్రవేత్తలు అందించిన సేవలను కొన్నిటిని సేకరించండి. మీ విద్యార్థులలో నిష్పాక్షికత మరియు పట్టుదల లక్షణాలను ఎలా అభివృద్ధిపరచాలో ఆలోచించి వ్యాఖ్యానించండి అనేది ఒక ప్రాజెక్ట్ వర్క్. చూడండి ఈ ప్రాజెక్ట్ వర్క్ మీద కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. పిల్లలలో ఈ క్రింది లక్షణాలని అభివృద్ధిపరచడానికి వారికి సమాజానికి గొప్ప శాస్త్రవేత్తలు అందించిన సేవలను సేకరించమని ఉపాధ్యాయుడు ఒక ప్రాజెక్టు పని ఇచ్చాడు. ఈ ప్రాజెక్టు వల్ల పిల్లల్లో ఆ ఉపాధ్యాయుడు అభివృద్ధి పరచాలనుకున్న లక్షణాలు ఏంటి? చూడండి, సమాజానికి గొప్ప శాస్త్రవేత్తలు అందించిన సేవలను పిల్లలు సేకరించడం ద్వారా ఆ పిల్లల్లో ఆ శాస్త్రవేత్తల యొక్క సమాచారము, వారు చేసిన సేవల గురించిన వివరణ, అవగాహన ఏర్పడినప్పుడు వారిలో నిష్పాక్షికత అలాగే పట్టుదల అనే లక్షణాలు ఈజీగా డెవలప్ అవుతాయి. ఈ 2 లక్షణాలు పిల్లలు డెవలప్ అవ్వాలంటే, అభివృద్ధి జరగాలంటే సమాజానికి గొప్ప శాస్త్రవేత్తలు అందించిన సేవలు పిల్లలకి తెలియాలి. ఇది తెలియాలంటే వారికి ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలి. సో దీని మీద కూడా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. పిల్లల్లో ఏ లక్షణాలు అభివృద్ధి చెందటానికి ఈ ప్రాజెక్ట్ పని ఇవ్వబడింది అని కూడా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఒక క్వశ్చన్ అడగచ్చు. సరే, తర్వాత ఇప్పుడు దాకా మనము శాస్త్రీయ వైఖరిని లేదా విజ్ఞాన శాస్త్రము అభివృద్ధి చెందుటలో ఉపాధ్యాయుని యొక్క పాత్రను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 3.5 దీనిలో ఉత్సుకత, సృజనాత్మకత, సౌందర్యాత్మక పోషణ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్యారంటీ బిట్టు ఈ టాపిక్ నుంచి ఉంటుంది ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే. ఉత్సుకత అంటే నర్చరింగ్ క్యూరియాసిటీ, సృజనాత్మక అంటే క్రియేటివిటీ, సౌందర్యాత్మకత పోషణ అంటే ఆస్థెటిక్ సెన్స్. అంటే ఈ 3 విషయాలు పిల్లల్లో మనం గమనించాలి, మనం బలపరచాలి, అభివృద్ధి పరచాలి, పెంపొందింపచేయాలి. మరి చూద్దాం ఒక్కొక్కటి. చూడండి, ఉత్సుకత పోషణ నర్చరింగ్ క్యూరియాసిటీ అంటే పిల్లల్లో ఉన్న ఉత్సాహాన్ని మనం బలపరుస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తూ ఉండాలి, దానికి తగిన సూచనలు వారికి అందిస్తూ ఉండాలి. ఆ విధంగా వారు ముందు కొనసాగేటట్లు టీచర్ చేయాలి. కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తాన్ని వారిలో ఉన్న ఉత్సుకతను పోషించటము, బలపరచటం అని చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒక ఇన్సిడెంట్ ఇచ్చారు. ఇక్కడ ఆ ఇన్సిడెంట్ని బట్టి మనము దీన్ని ఉత్సుకత అనే కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకరోజు మోని, సోని ఒక పార్కులో ఆడుకుంటున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత మోని ఆడుకోవటం మానివేసి ఒక అబ్బాయిని వింతగా చూస్తూ ఉండిపోయింది. ఇది గమనించిన సోని మోనిని పిలిచి, ఏమైంది అలా చూస్తున్నావు, ఎవరిని అంత వింతగా చూస్తున్నావు అని అడిగింది. అప్పుడు మోని, ఇదిగో అక్కడ చూడు అన్నది. అందుకు సోని, ఓహో, నీవు ఆ అబ్బాయి చాలా లావుగా ఉన్నాడని చూస్తున్నావా అని అడిగింది. ఏం లేదు, ఫ్రెండ్స్ పార్క్ వెళ్ళారు. మోని, సోని అనేవారు ఆ పార్కులో ఆడుకుంటుంటే మోని ఒక విషయాన్ని అలాగే చూస్తూ నిలబడింది. సోని అడిగింది, ఏం చూస్తున్నావు అంటే, చూడు ఆ అబ్బాయిని చూడు, ఆ అబ్బాయి ఎంత లావుగా ఉన్నాడో అందుకే చూస్తున్నానంటే, అప్పుడు సోని అంటుంది,
ఆ అబ్బాయి లావుగా ఉన్నావో చూస్తున్నావా అని అడిగింది. అంటే సోనికి ఒక అవగాహన ఉంది ఎందుకు ఆ అబ్బాయి లావుగా ఉన్నాడని. మోనికి అయితే అవగాహన లేదు. మరి ఇప్పుడు చూద్దాం అసలు ఆ అబ్బాయి అంత లావుగా ఉండటానికి కారణం ఏంటి. చూడండి, ఆ లావుగా ఉండే సిచ్యువేషన్ మనకు తెలుసు, మనం చాలామందిని చూస్తుంటాం మన చుట్టుపక్కల. దాన్ని స్థూలకాయత్వము, ఇంగ్లీష్లో ఒబేసిటీ అంటాం. పిల్లవాళ్ళు వాళ్ళకి వయసుకు మించిన బరువు కనుక అసాధారణంగా పెరుగుతూ ఉంటే దాన్ని స్థూలకాయత్వము లేదా ఒబేసిటీ అంటాం. అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో పిల్లల్లో ఉన్న సర్వసాధారణమైన విషయం, ఎందుకంటే ప్రతి 10 మందిలో కూడా కనీసం 3-4 స్థూలకాయత్వంతో ఉంటున్నారు కొన్ని ఏరియాల్లో. ఎందుకు? దీనికి రీజన్ ఏంటంటే వారు సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తినట్లేదు. వారి శరీరానికి ఏది ఉపయోగకరమో అది తినట్లేదు, కానీ వారి నాలుకకు ఏది రుచికరమో అది ఎక్కువగా తినటం వల్ల, నాలుకకు రుచిగా ఉండే పదార్థాలు ఎక్కువ క్యాలరీలు ఉండటం వల్ల ఆ క్యాలరీలన్నీ శరీరంలో పేరుకుపోయి స్థూలకాయత్వం లేదా ఒబేసిటీ అనే వ్యాధి కలుగుతుంది. చూడండి, ఇక్కడ సోని అంటుంది, నీకు గుర్తుందా మోని, దీన్ని మనం పోషణ ఆహార సరఫరా వ్యవస్థ అనే పాఠంలో నేర్చుకున్నాం. చూడండి, ఇక్కడ ఆ లెసన్ నేమ్ కూడా ఉంది. పోషణ అనే లెసన్లో ఆహార సరఫరా వ్యవస్థలో స్థూలకాయత్వం గురించి, అలాగే పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి ఉన్నాయి. ఆ పాఠాన్ని ఆ అమ్మాయి గుర్తు చేస్తూ మోనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు సోని, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. అవును సోని, నాకు గుర్తొచ్చింది. మనం తినే ఆహారం సమతుల ఆహారంగా ఉండాలి. ఇది సమతుల ఆహారంగా ఉండాలి. అంటే దానిలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు మొదలైనవన్నీ తగిన పాళ్లలో ఉండాలి. లేకపోతే ఇది తీవ్రమైన పరిణామానికి దారితీస్తుంది. తర్వాత అప్పుడు సోని ఇలా అంది, మన ఉపాధ్యాయురాలు దీని గురించి మనకు చాలా బాగా వివరించింది. మనం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి, ఆ పార్కులో చాలామంది పిల్లలు ఉండే ఉంటారు. నాకు తెలిసి వీళ్ళిద్దరే కాదు, చాలామంది పిల్లలు ఉండే ఉంటారు. కానీ మోనికి మాత్రము ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఒక ఉత్సాహం. ఆ పిల్లవాడు అలా ఉండటానికి కారణం ఏంటి? మిగతా పిల్లవాళ్ళందరూ సాధారణంగా నార్మల్గా ఉన్నారు కదా, ఆ పిల్లవాడు ఎందుకు అలా ఉండాలి అనే ఒక ఆలోచన ఆ మోని మైండ్లో రావటం జరిగింది. దీనినే ఉత్సుకత, క్యూరియాసిటీ, తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అని చెప్తాం. సో పిల్లల్లో, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునిగా పిల్లల్లో ఈ ఉత్సుకతను మనం కనుగొన్నప్పుడు ఆ క్యూరియాసిటీని మనం పోషించాలి. వారికి ఉన్న డౌట్ను క్లారిఫై చేయాలి. ఆటోమేటిక్గా వారిలో క్యూరియాసిటీ లెవెల్స్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. తర్వాత సోనితో ఇలా చెప్పింది, నేను ఒకసారి రైల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. అప్పుడు నాకు చాలా ఆకలి వేస్తుందని మా అమ్మతో చెప్పాను. మా అమ్మ నాకు సమోసాలు కొనిచ్చింది. నేను వాటిని కడుపు నిండా తిన్నాను. కొద్దిసేపు అయిన తర్వాత నాకు వాంతులు మొదలై చాలా అనారోగ్యానికి గురయ్యాను. కాబట్టి ఇలాంటి నూనె పదార్థాలను తినడం మానివేస్తే ఆరోగ్యం కాపాడుకోవటమే కాకుండా అధిక బరువును నియంత్రించుకోవచ్చని అమ్మ చెప్పింది. నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల, ఫ్రై చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల, ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల, దానిలో ఆక్సిజనేటెడ్ కదా ఫ్యాట్స్, ఆయిల్స్ ఉండటం వల్ల అవి ఎక్కువగా మన దేహంలో డిపాజిట్ అయిపోయి దట్ లీడ్స్ టు ఒబెసిటీ. కాబట్టి ఇలాంటి ఆయిల్ ఫుడ్ని ఎక్కువగా అవాయిడ్ చేస్తూ ఉండాలి. అప్పుడు సోని అంటుంది, సోని ఇలా ఎందుకు జరుగుతుందో దీన్ని కూడా మన ఉపాధ్యాయులు వివరించింది. ఆహార వాహికకు సంబంధించిన ఆరోగ్యకర అంశాలు అనే అంశంలో నేర్చుకున్నాం. ఇది మనము తీసుకునే ఆహారంపై మన ఆహార వాహిక పనితీరు ఆధారపడి ఉంటుంది అని తెలుపుతుంది. చూడండి, ఆహార వాహికకు సంబంధించిన ఆరోగ్యకర అంశాలు అనే పాఠ్యాంశం ద్వారా పిల్లలలో అభివృద్ధి పరచగలిగిన లక్షణం ఏది, పిల్లల్లో ఎలాంటి లక్షణాన్ని మనం డెవలప్ చేయొచ్చు అంటే ఆ పోషణకు సంబంధించిన ఆరోగ్యకరమైన పోషణ, బ్యాలెన్స్ డైట్కి సంబంధించిన ఆ కాన్సెప్ట్ని వారిలో మనం డెవలప్ చేయవచ్చు. తర్వాత రేపు ఈ వివరణ గురించి మనం మన ఉపాధ్యాయుడితో చర్చిద్దాం. ప్రశ్నలు అడగటానికి ఎప్పుడు ఆమె మనల్ని ప్రోత్సహిస్తుంది.
మన సందేహాలను మన భావాలు స్పష్టంగా వివరిస్తుంది అని సోనీ ఈ అంశాన్ని జోడించింది. చూడండి, ఇక్కడ ఈ సోనీ అనే అమ్మాయి వారి యొక్క ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు కూడా ఇక్కడ చెప్తుంది. ఒక ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? చూడండి, మన సందేహాలను భావనలను స్పష్టంగా వివరిస్తుంది. ఇంకా దానికంటే ముందు ఏంటంటే ప్రశ్నలు అడగటానికి ఎప్పుడు ఆమె మనల్ని ప్రోత్సహిస్తుంది కదా. టీచర్కి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఒక పిల్లవాడు ఒక ప్రశ్న అడిగినప్పుడు వెంటనే దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకొని ఆన్సర్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే క్లాస్ బాగా ముమ్మరంగా జరిగేటప్పుడు సడన్గా ఒక పిల్లవాడికి డౌట్ వస్తే డౌట్ అని అడిగితే వెంటనే వీరు ఫ్లో పోద్దామని కొంతమంది ఉపాధ్యాయులు వారిని వెంటనే కూర్చోమని బలవంతంగా వారి యొక్క ప్రశ్నను కూడా అణిచివేసిన సందర్భాలు ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అలా కనుక ఆ ప్రశ్న అడగాలనుకున్న విద్యార్థి యొక్క ఉత్సుకతను మనం అణిచివేస్తే ఇక ఎప్పటికీ కూడా ఆ పిల్లవాడు ప్రశ్న అడగడానికి సాహసం చేయడు. అంటే తనలో ఉన్న ఉత్సుకతను మనం కావాలని మనం హరించి వేసినట్లు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరైనా పిల్లలు ప్రశ్న అడిగేటప్పుడు వెంటనే దానికి స్పందించాలి, సరైన సమాధానాన్ని వారికి టీచర్కి మనం తెలియజేయాలి. చూడండి, ఉత్సుకత అనేది విద్యార్థులను ఎందుకు, ఏమిటి, ఎలా అనే అంశాల వైపు తీసుకెళ్తుంది. విద్యార్థులు ఎలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులను నిరుత్సాహపరచకూడదు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రశ్న అడిగినప్పుడు పిల్లల్ని తర్వాత చెప్తానులే అని కూడా కాదు, అప్పుడే ఆన్ ది స్పాట్లోనే మనం ఆ డౌట్ని క్లియర్ చేయాలి. ఉపాధ్యాయులు సులభతరమైన శాస్త్రీయ నియమాలు ఉపయోగించి సమాధానాలను విద్యార్థులకు వివరించాలి. రైట్. తర్వాత అరిస్టాటిల్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. ఆయన ఒక డెఫినేషన్ కూడా మనం చూస్తున్నాం విజ్ఞాన శాస్త్రం గురించి. మానవులకు సహజంగా తెలుసుకోవాలనే బలమైన కోరిక ఉంటుంది. దేని గురించి? ఉత్సుకత గురించి. మానవుల్లో ఉండే ఉత్సుకత లేదా క్యూరియాసిటీ గురించి అరిస్టాటిల్ ఏమన్నారంటే, మానవులకు సహజంగానే తెలుసుకోవాలనే బలమైన కోరిక ఉంటుందట. ఆల్ మెన్ బై నేచర్ డిజైర్ టు నో. విద్యార్థులు సహజ ఉత్సుకత వల్ల మరీ ఎక్కువగా నేర్చుకుంటారు. క్వశ్చన్ చూడండి, విద్యార్థులు దేనివల్ల అంశాన్ని ఎక్కువగా నేర్చుకుంటారు అనే ప్రశ్న కూడా ఇవ్వచ్చు. దేనివల్ల? సహజ ఉత్సుకత, న్యాచురల్ క్యూరియాసిటీ వల్ల. పరిశీలన, ప్రశ్నలు అడగటం, ప్రయోగాల ద్వారా విద్యార్థులకు వైజ్ఞానిక శాస్త్రంపై ఆసక్తి పెరుగుతుంది. అబ్జర్వేషన్ ఉండాలి, క్వశ్చన్స్ ఉండాలి, అలాగే ఎక్స్పెరిమెంట్స్. వీటన్నిటి వల్ల పిల్లలలో వైజ్ఞానిక శాస్త్రంపై ఆసక్తి పెరుగుతుంది. తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాల్లో జరిగే విషయాలే విజ్ఞాన శాస్త్రం అని కూడా మనం విజ్ఞాన శాస్త్రం గురించి డిఫైన్ చేయొచ్చు. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో జరిగే విషయాలే విజ్ఞాన శాస్త్రం. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ దట్ హ్యాపెన్స్ అరౌండ్ us. విద్యార్థులలో ఉత్సుకత వల్ల అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. విద్యా విషయాలను అభ్యసించడానికి వైజ్ఞానిక శాస్త్ర కేంద్రాలకు తీసుకెళ్లడం ద్వారా ఉత్సుకత అనేది పెరుగుతుంది. చూడండి, మనం ఎప్పుడైనా పిల్లల్ని సైన్స్ ఎగ్జిబిషన్స్కి, సైన్స్ వేర్కి తీసుకెళ్ళినప్పుడు పిల్లల్లో చాలా ఎక్సైట్మెంట్ని చూస్తాం. చాలా ఆనందం, వాళ్ళని వారు మర్చిపోయి అన్నీ అబ్జర్వ్ చేయటం, అనేక క్వశ్చన్లు అడగటం, సర్ప్రైజ్ అవ్వటం చూస్తూ ఉంటాం. అంటే వాడికి న్యాచురల్గా పిల్లల్లో క్యూరియాసిటీ అనేది ఉంటుంది. ఆ క్యూరియాసిటీని మనం బలపరచాలి, పోషించాలి. ఇక్కడ చూడండి, ఒక బొమ్మ, ఒక పిక్చర్ కూడా మనం చూస్తున్నాం. ఒక పాప, ఒక గర్ల్, షీఈ్ అబ్జర్వింగ్ అ నేచర్ త్రూ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. ఆ అబ్జర్వ్ చేసేటప్పుడు చూడండి, ఆ ఫేస్లో ఆ ఎక్సైట్మెంట్, ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో చూడండి, క్యూరియాసిటీ. వారు మర్చిపోయి వారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూద్దాం. వైజ్ఞానిక శాస్త్ర ప్రాజెక్టు పనులు చేయడానికి, శాస్త్రీయ సాహిత్యము చదవడానికి విద్యార్థులకు అవకాశం కల్పించాలి. శాస్త్రీయ వైఖరి ఉన్న వ్యక్తులతో సంభాషించటం, వైజ్ఞానిక శాస్త్ర ప్రదర్శనలు, సైన్స్ క్విజ్లలో పాల్గొనడాన్ని ప్రోత్సహించడం మొదలైన వాటి వల్ల పిల్లల్లో ఉత్సుకతను పెంచవచ్చు. అలాగే గందరగోళం లేదా సందేహం, పర్ప్లెక్సిటీ, వ్యతిరేకించే భావన, అభిజ్ఞా వైరుధ్యం, కాగ్నైటివ్ కాన్ఫ్లిక్ట్, సందిగ్ధత, అంబిక్విటీ,
స్పష్టత లేకపోవడం, ల్యాక్ ఆఫ్ క్లారిటీ మొదలైన వాటి వల్ల ఉత్సుకత పెరుగుతుంది. ఉత్సుకత పెరగడానికి కారణాలు ఏంటి? సందేహం ఉండాలి, పర్ప్లెక్సిటీ ఉండాలి, వ్యతిరేకించే భావన ఉండాలి, కాగ్నైటివ్ కాన్ఫ్లిక్ట్ ఉండాలి, సందిగ్ధత, అంబిక్విటీ, ల్యాక్ ఆఫ్ క్లారిటీ, వీటన్నిటి వల్ల ఉత్సుకత అనేది పిల్లల్లో పెరుగుతుంది. విద్యార్థుల్లో ఉత్సుకత ప్రయోజనాన్ని విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు తీసుకొని ఆలోచనల అన్వేషణలో ఆహ్లాదంగా పాల్గొనేటట్లు చేసి శాస్త్రీయ ప్రక్రియలను గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రీయ ప్రక్రియలను, విచారణలను వారిలో పెంపొందించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్సుకత పోషణ కోసం ఉపాధ్యాయుడు అభ్యాసకునికి స్నేహపూర్వకమైన అనుకూలమైన వాతావరణం సృష్టించినట్లయితే ఉపాధ్యాయులు సమవయస్కుల సమూహంతో పరస్పరం సంభాషించుకోవచ్చు. ఇలా పీఎల్ గ్రూప్తో సంభాషించడం ద్వారా తమ తోటి పిల్లలతో ఒక గ్రూప్గా ఏర్పడి ఒక విషయం గురించి చర్చించడం ద్వారా పిల్లల్లో అనేక సందేహాలు కలగటం మాత్రమే కాకుండా ఆ సందేహాలకు జవాబులు కూడా వారికి దొరుకుతాయి. తర్వాత సాధారణ తరగతి గది సంభాషణ. కొంతమంది ఎక్కువగా గట్టిగా మాట్లాడే విద్యార్థులే ఆధిపత్యం చూపిస్తారు. చూడండి, జనరల్గా క్లాస్లో టీచర్స్ ఆల్రెడీ మీలో చాలామంది టీచర్స్ ఉన్నారు. అబ్జర్వ్ చేస్తుంటారు, ఎవరైతే బాగా చదవగలరో, ఎవరైతే టాపరో వాళ్ళు ఎక్కువగా క్లాస్లో మాట్లాడుతూ ఉంటారు, మిగతా వారు సైలెంట్గా ఉంటారు. మరి ధైర్యం లేని కొంతమంది విద్యార్థులు ఏ ప్రశ్నలు అడగరు. ఇది చాలా అడిగేవారి గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు, వారు ఎలాగైనా అడుగుతారు. కానీ ఎవరైతే క్వశ్చన్లు అడగకుండా భయపడుతూ ఉంటారో వారిని ఖచ్చితంగా మనం గుర్తించాలి, వారిని ప్రేరేపించాలి, వారికి ఆ వాతావరణం కలిగించాలి. ఏ వాతావరణం? ప్రశ్నలు అడిగే వాతావరణాన్ని వారికి కలిగించాలి. అప్పుడే వారిలో అభ్యసనం అనేది జరుగుతుంది. అందువల్ల ప్రాజెక్టులు, ప్రయోగాలు, ప్రశ్నలు అడగటం, విజ్ఞాన శాస్త్ర కృత్యాలు లాంటి వాటిలో పాల్గొనడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధ్యాయులు బోధన అభ్యసన పరీక్షలో తరగతి గదిలోని విద్యార్థులందరూ పాల్గొనేటట్లు చేయవచ్చు. సో వీరికి చేయాల్సిన ఎవరైతే ప్రశ్నలు అడగకుండా సిగ్గుపడుతూ భయపడుతూ ఉంటారో వారికి ప్రాజెక్టు పనులు, ప్రయోగాలు, ప్రశ్నలు అడగటం, విజ్ఞాన శాస్త్ర కృత్యాలు వీటన్నిటిలో పాల్గొనేలాగా చేయటం వల్ల వారు ఏం చేస్తారంటే స్లోగా వారు అడిగే స్వభావాన్ని వారు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఉపాధ్యాయుని యొక్క చాలా అతి పెద్దదైన పాత్ర. ఇప్పుడు కృత్యం చూద్దాం. కృత్యం దీనికి సంబంధించింది. ఇది ఉత్సుకత, క్యూరియాసిటీకి సంబంధించిన. పిల్లల్లో క్యూరియాసిటీ అనేది ఎంత ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దానికి సంబంధించిన ఒక కృత్యాన్ని అయితే మనం చూద్దాం. ఇక్కడ జీవశాస్త్రంలో ఏదైనా ఒక భావనను ఎంపిక చేసుకొని మీ విద్యార్థుల్లో ఉత్సుకతను పెంపొందించడానికి అభ్యసన పరిస్థితులను రూపొందించండి. అదే ఫ్రెండ్స్, మనము వారిలో ఉత్సుకత పెరగాలంటే దానికి తగిన ప్లానింగ్ అయితే చేయాలి, దానికి తగిన ఒక వాతావరణం అయితే సృష్టించాలి. ఏదో ఒక భావనను సెలెక్ట్ చేసుకొని ఆ భావన ద్వారా వారిలో ఆ భావన మీద వారికి వర్కౌట్ చేయడం ద్వారా సమాచారాన్ని సేకరించడం ద్వారా ఆ సేకరించిన సమాచారాన్ని వాళ్ళు ఒక క్రమంలో పొందుపరచడం ద్వారా వారిలో ఆటోమేటిక్గా మనము ఒక ఉత్సుకత అనేది లేదా క్యూరియాసిటీని డెవలప్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనము విజ్ఞాన శాస్త్రంలో ఉపాధ్యాయుని పాత్ర, విజ్ఞాన శాస్త్ర ప్రాచుర్యం యొక్క ప్రాముఖ్యత, అందులో ఉపాధ్యాయుని యొక్క పాత్ర నేర్చుకున్నాం. తర్వాత ఉత్సుకత అనే టాపిక్ గురించి మనము నేర్చుకున్నాం. తర్వాత క్లాస్లో మనం సృజనాత్మకత అలాగే సౌందర్యాత్మకత పోషణ అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఆల్ ద బెస్ట్.